వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డికి సంబంధించి మరొక కొత్త మోడల్ పేపర్ అయితే తెలుసుకోబోతున్నారు. ముందు మోడల్ పేపర్ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. క్వశ్చన్ నెంబర్ 1. బై వాట్ పర్సెంటేజ్ డేట్ ది ఐఎంఎఫ్ రివైజ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఇన్ అక్టోబర్ 2025. ఐఎంఎఫ్ 2025 అక్టోబర్లో భారత్ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతంగా సవరించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6.6%. ఐఎంఎఫ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.6%కు పెంచింది. ఇది ప్రపంచ ఆర్థిక మాధ్యమంలో కూడా భారత స్థిర ఆర్థికతను సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ మేజర్ బిలిడల్ సమిట్ ఇన్ అక్టోబర్ 2025 saw the formal launch of the EU India New Strategic Agenda 2025. EU ఇండియా కొత్త వ్యూహాత్మక ఎజెండా 2025 ప్రారంభమైనది ఏ సదస్సులో? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారత యూరోపియన్ యూనియన్ ఇండియన్ EU. ఈ అజెండా వాణిజ్యం, పర్యావరణ, భద్రత రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి రూపుదిద్దుకుంది. క్వశ్చన్ నెంబర్ 3. అండర్ ది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ECMS India approved investment for 7 plants worth how much in October 2025? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద ఎంత పెట్టుబడిని ఆమోదించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5,532 కోట్లు. ఈ పెట్టుబడి 7 కొత్త ప్లాంట్ల ద్వారా భారత ఎలక్ట్రానిక్స్ రంగాన్ని స్వదేశీ ఉత్పత్తిలో ముందుకు తీసుకెళ్తుంది. Question number 4. Which assessment title World Heritage Outlook 4 was launched by the International Union for Conservation of Nature IUCN in October 2025? IUCN విడుదల చేసిన ప్రపంచ వారసత్వ నివేదిక పేరు ఏమిటి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ 4. ఈ నివేదిక ప్రపంచంలోని ప్రాకృతిక, సాంస్కృతిక వారసత్వ స్థలాల పరిస్థితిని అంచనా వేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఆన్ May 7, 2025 ఇండియా కండక్టెడ్ ఏ నేషన్ వైడ్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కోడ్ నేమ్డ్ వాట్? 2025 మే 7న భారత్ నిర్వహించిన జాతీయ సివిల్ డిఫెన్స్ డ్రిల్ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆపరేషన్ అభ్యాస్. ఇది దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో పౌర భద్రతను పరీక్షించేందుకు. క్వశ్చన్ నెంబర్ 6. ది వాక్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 స్పార్క్ ప్రొడక్ట్ అక్రాస్ ఇండియా ఎస్పెషలీ ఇన్ విచ్ 2 స్టేట్స్ మెన్షన్? వాక్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా ఎక్కువ నిరసనలు ఏ రాష్ట్రాల్లో జరిగాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ అండ్ పంజాబ్. ఈ చట్టం వక్ భూముల రిజిస్ట్రేషన్లో మార్పులు తెచ్చింది, అందుకే వివాదం తలెత్తింది. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్ సమిట్ ఇన్ 2025 నేమ్ 2026 యాజ్ ద ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ విత్ ఇండియా? 2025లో అంతర్జాతీయ సమూహం ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ 2026గా ప్రకటించింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇది భారత్తో సముద్ర భద్రత, వాణిజ్య సహకారం పెంచే ప్రయత్నం. క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ అక్టోబర్ 2025 ఢిల్లీ బిగన్ ట్రయల్స్ ఆఫ్ విచ్ వెదర్ ఇంటర్వెన్షన్ టెక్నిక్ అహెడ్ ఆఫ్ మోన్సూన్? ఢిల్లీ 2025 అక్టోబర్లో ఏ వాతావరణ ప్రయోగాన్ని ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మేఘ విత్తనం, క్లౌడ్ సీడింగ్. వర్ష భావాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో వాయువు యానాల ద్వారా మేఘ విత్తనం ప్రయత్నం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ యాక్ట్ ప్రపోజ్ ఇన్ ఆగస్ట్ 2025 సీక్స్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు రిమూవ్ ఏ PM ఆర్ CM మినిస్టర్ ఇఫ్ డిటైన్ ఫర్ హౌ మెనీ కాన్సిక్యూటివ్ డేస్? 2025లో ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మంత్రులు ఎన్ని రోజుల నిర్బంధంలో ఉంటే పదవి కోల్పోతారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 30 రోజులు.
ఇది పారదర్శక పాలన కోసం రూపొందించిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదన. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ కంట్రీ లాంచ్ ది వరల్డ్స్ ఫస్ట్ 6G క్యాపబుల్ శాటిలైట్ ఇన్ 2024 అకార్డింగ్ టు రిపోర్ట్స్? ప్రపంచంలో తొలి 6G శాటిలైట్ను 2024లో ఏ దేశం ప్రయోగించింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చైనా. చైనా 6G సాంకేతికతతో ముందంజలో ఉందని దీని ద్వారా నిరూపించింది. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు ఇన్స్టాల్ 1000 మిలియన్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ అక్రాస్ ఇండియా అనౌన్స్ ఇన్ 2025? భారత్లో 100 మిలియన్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే పథకం పేరు ఏమిటి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 100 మిలియన్ స్మార్ట్ మీటర్ స్కీమ్. ఈ పథకం ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గి వినియోగం పారదర్శకంగా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. ది యుఎస్ ఇంపోజ్ అప్ టు 50% టారిఫ్ ఆన్ ఇండియన్ గూడ్స్ ఫ్రమ్ ఆగస్ట్ 2025 విచ్ ఇన్స్టిట్యూషన్ పాయింటెడ్ టు ఇండియా యాజ్ స్టెబిలిసింగ్ ఫోర్స్ అమిడ్ దిస్ గ్లోబల్ రిస్క్? అమెరికా భారత వస్తువులపై 50% తారీఫులు విధించిన తర్వాత భారత ఆర్థిక స్థిరత్వం గురించి వ్యాఖ్యానించిన అధికారి ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్బీఐ గవర్నర్. శక్తి కల్పనతో ఆర్బీఐ గవర్నర్ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ సవాల్లో కూడా బలంగా ఉందని తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ కంట్రీ ఏజెన్సీ ఫేస్ కంట్రోవర్సీ ఓవర్ బిల్డింగ్ ఏ మ్యాసివ్ మ్యూజియం యుగెన్ భారత్ ఇన్ ఇండియా? భారత్లో యుగెన్ భారత్ మ్యూజియం నిర్మాణం వివాదానికి కారణమైన దేశం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రాన్స్. ఫ్రాన్స్ మ్యూజియం ఏజెన్సీ ప్రాజెక్ట్ నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల వివాదం నెలకొంది. క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ ఆగస్ట్ 2025 ఇండియా పాకిస్తాన్ క్రైసిస్ ట్రిగ్గర్డ్ మేజర్ స్ట్రైక్. వాట్ ఈస్ ద కోడ్ నేమ్ ఆఫ్ ఇండియాస్ మిసైల్ స్ట్రైక్? భారత్ పాకిస్తాన్ 2025 సంక్షోభంలో భారత దాడి ఆపరేషన్కు ఏ కోడ్ నేమ్ ఇచ్చారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడికి ఈ పేరు పెట్టారు. క్వశ్చన్ నెంబర్ 15. ది IUCN's 4th edition of its Global Conservation Assessment is launched in October 2025. How often are these editions released? IUCN ప్రతి ఎన్నికేళ్లకు ఒకసారి వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ నివేదికను విడుదల చేస్తుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి. ఈ నివేదికలు వారసత్వ స్థలాల సంరక్షణ స్థితిని మానిటర్ చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 16. ఇన్ విచ్ ఇండియన్ సిటీ ది ఫస్ట్ టెస్ట్ ఆఫ్ ఇండియాస్ సూపర్ ఫాస్ట్ మ్యాగ్లెవ్ ట్రైన్ టేక్ ప్లేస్ ఇన్ 2025? 2025లో భారతదేశపు సూపర్ ఫాస్ట్ మ్యాగ్లెవ్ ట్రైన్ మొదటి ప్రయోగం ఏ నగరంలో జరిగింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముంబై. ముంబైలో భారత్ యొక్క తొలి మ్యాగ్లెవ్ ట్రైన్ ట్రయల్ జరిగింది. ఇది అయస్కాంత లెవిటేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది భవిష్యత్ హై స్పీడ్ ట్రాన్స్పోర్ట్కు భారత ప్రవేశం. క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ న్యూ AI బేస్డ్ సిస్టమ్ లాంచ్డ్ బై ది ఇండియన్ ఆర్మీ ఇన్ 2025? 2025లో భారత సైన్యం ప్రవేశపెట్టిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ పేరు ఏమిటి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి త్రినేత్ర. త్రినేత్ర యుద్ధ భూమిలో శత్రు కదలికను రియల్ టైంలో గుర్తిస్తుంది. ఇది భారత సైన్యానికి ఆధునిక యుద్ధ విశ్లేషణ సామర్థ్యాన్ని ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ది మిషన్ 100% లిటరసీ ప్రాజెక్ట్ ఇన్ 2025? 2025లో మిషన్ 100% లిటరసీ ప్రాజెక్ట్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిషన్ ప్రారంభించింది. ఇది డిజిటల్ లిటరసీతో కూడా సమగ్ర విద్యా ప్రాజెక్ట్. క్వశ్చన్ నెంబర్ 19. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ఇన్ 2025 రన్స్ ఆన్ విచ్ రూట్? 2025లో భారతదేశపు తొలి గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ఏ రూట్లో నడుస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వారణాసి లక్నో. ఈ రైలు హైడ్రోజన్
ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై నడుస్తుంది. ఇది పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20. హూ ఓన్ ది 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ? 2025 నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డాక్టర్ సుమితా దాస్. భారత శాస్త్రవేత్త సుమితా దాస్ నానో క్యాటలిస్ట్ పై చేసిన పరిశోధనకు నోబెల్ అవార్డు అందుకున్నారు. ఇది భారత మహిళా శాస్త్రవేత్తల గర్వకారణంగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 21. వేర్ వాస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ పార్క్ ఇనాగ్రేటెడ్ ఇన్ 2025? 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ ఎక్కడ ప్రారంభమైంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భారత్. గుజరాత్లోని కవాడా సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ బ్యాంక్ లాంచ్ ఇండియాస్ డిజిటల్ కరెన్సీ 2.0 ప్రాజెక్ట్ ఇన్ 2025? 2025లో భారతదేశ డిజిటల్ కరెన్సీ 2.0 ప్రాజెక్టును ప్రారంభించిన బ్యాంక్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్బీఐ. ఆర్బీఐ డిజిటల్ రూపాయిని మరింత భద్రత టెక్నాలజీతో విడుదల చేసింది. ఇది భారత డిజిటల్ ఫైనాన్స్ రంగంలో కొత్త మైలురాయి. క్వశ్చన్ నెంబర్ 23. వేర్ డిడ్ ది 2025 ఇండియా చైనా బార్డర్ టాక్ టేక్ ప్లేస్? భారత్ చైనా 2025 సరిహద్దు చర్చలు ఎక్కడ జరిగాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. లడాక్ సెక్టార్లో శాంతి కోసం ఉన్నత స్థాయి చర్చలు న్యూఢిల్లీలో జరిగాయి. ఈ సమావేశం తర్వాత పలు పాయింట్ల వద్ద సైనిక ఉపసంహరణ జరిగింది. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ న్యూ హ్యూమన్ స్పేస్ మిషన్ డిడ్ ఇండియా లాంచ్ ఇన్ 2025? భారత్ 2025లో ప్రారంభించిన కొత్త మానవ అంతరిక్ష మిషన్ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గగనయాన్ 2. భారత వ్యోమగాములు ఈ మిషన్లో మొదటిసారి అంతరిక్షంలో పయనించారు. ఇది ఇస్రోకు స్వదేశీ అంతరిక్ష సాంకేతికలో మహా విజయంగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 25. COP29 2024 క్లైమేట్ సమిట్ వాస్ హాటెస్ట్ బై విచ్ కంట్రీ? COP29 2024 వాతావరణ సమావేశం ఏ దేశంలో జరిగింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అజర్బైజాన్. COP29లో ప్రపంచ కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలపై ప్రధాన చర్చలు జరిగాయి. భారత్ నెట్ జీరో బై 2070 లక్ష్యాన్ని మళ్ళీ పునరుద్ఘాటించింది. క్వశ్చన్ నెంబర్ 26. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫుడ్ ఆఫ్ ఫ్యాక్టరీ? మొక్కలో ఆహార కర్మాగారం అని పిలువబడే భాగం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లీఫ్. ఆకులు సూర్యకాంతి ద్వారా ఆహారం తయారు చేస్తాయి కాబట్టి వాటిని ఫుడ్ ఫ్యాక్టరీ అంటారు. క్వశ్చన్ నెంబర్ 27. విచ్ గ్యాస్ ఈజ్ యూస్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్? అగ్ని ఆర్పే పరికరాల్లో ఏ వాయువు ఉపయోగిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. CO2 వాయువు అగ్ని వద్ద ఆక్సిజన్ సరఫరాలను ఆపి మంటను ఆర్పుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ స్టమక్? మన కడుపులో ఏ ఆమ్లం ఉంటుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది ఆహార జీర్ణక్రియలో సహాయం చేస్తుంది మరియు బ్యాక్టీరియాలను చంపుతుంది. క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్? తెల్ల రక్త కణాల ప్రధాన విధి ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్ఫెక్షన్తో పోరాడటం, ఫైట్ ఇన్ఫెక్షన్. తెల్ల రక్త కణాలు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే సైనికుల్లా పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 30. ద మెటల్ ప్రజెంట్ ఇన్ క్లోరోఫిల్ ఈస్? క్లోరోఫిల్లో ఉండే లోహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెగ్నీషియం. మెగ్నీషియం క్లోరోఫిల్లో ఉండి మొక్కల్లో ఫోటోసింథసిస్ జరగడానికి అవసరం. క్వశ్చన్ నెంబర్ 31. విచ్ లా ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్? విద్యుత్ ప్రవాహం మరియు వోల్టేజ్ మధ్య సంబంధాన్ని ఏ చట్టం వివరిస్తుంది?
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓమ్స్ లా. ఓం చట్టం ప్రకారం V = IR నెగిటివ్ వోల్ట్ ప్రవాహానికి నేరుగా అనుపాతం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 32. విచ్ గ్యాస్ ఈజ్ నౌన్ యాజ్ మాస్ గ్యాస్? మాస్ గ్యాస్ అని పిలువబడే వాయువు ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మీథేన్. ఇది చెరువుల్లో కుళ్ళిన జీవ పదార్థాల వల్ల ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 33. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్? కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్లూ. కాపర్ సల్ఫేట్ నీలి రంగులో ఉంటుంది. ఇది రసాయన ప్రయోగశాలలో సాధారణంగా కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 34. విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కిడ్నీస్. కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను తొలగించి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 35. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? కింది వాటిలో ఏది పునరుత్పత్తి శక్తి మూలం? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సోలార్ ఎనర్జీ. సూర్యశక్తి ఎప్పటికీ తగ్గదు. ఇది పునరుత్పత్తి శక్తి మూలం. క్వశ్చన్ నెంబర్ 36. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఏ లిక్విడ్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెర్క్యూరీ. మెర్క్యూరీ మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 37. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్? శూన్యంలో కాంతి వేగం ఎంత? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3 × 10⁸ మీటర్/సెకండ్. కాంతి శూన్యంలో సుమారు 3 లక్షల కిలోమీటర్లు ప్రతి సెకండ్కు ప్రయాణిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 38. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై వైరస్? కింది వ్యాధుల్లో ఏది వైరస్ కారణంగా వస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిసిల్స్. మిసిల్స్ ఒక వైరల్ వ్యాధి. చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 39. విచ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్ హ్యూమిడిటీ? తేమ స్థాయిని కొలిచే పరికరం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హైగ్రోమీటర్. వాతావరణంలో తేమ శాతం తెలుసుకోవడానికి హైగ్రోమీటర్ ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 40. విచ్ డివైస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ? రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏ పరికరం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎలక్ట్రిక్ సెల్. బ్యాటరీలలో రసాయన చర్యల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి.